సుభద్రమ్మ ఈవిడ విష్ణుమాయ. అసలు ఈవిడ మాయలో పడే ఈ చరాచర జగత్తు మోహింపబడుతోందట. ఆ ఆవిడ హృదయంలో నెలకొన్న విష్ణుమూర్తి యొక్క భావాన్ని అనుసరించి ఆవిడ అలా చేస్తుందట. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, అమ్మ నాన్న చెప్పిన మాట వినని పిల్లలు ఉంటే ఏం చేస్తాం? ఎవరైనా స్ట్రిక్ట్ రిలేటివ్ ఇంటికి పంపిస్తాం. ఆ మావయ్య అయితే డిసిప్లిన్ చేస్తాడు, ఈ అత్తయ్య అయితే డిసిప్లిన్ చేస్తుంది, ఈ పిన్ని దగ్గరకో ఆ పెద్దమ్మ దగ్గరకో పంపిస్తాం కదా పిల్లల్ని. మాట వినని పిల్లల్ని ఏం చేస్తాం? కాస్త డిసిప్లిన్ చేసే అక్క దగ్గరకో చెల్లి దగ్గరకో పంపిస్తాం. అలా ఏ పిల్లలు అయితే కిట్టప్ప మాట వినరో, సరెండర్ అయ్యి మళ్ళీ వైకుంఠానికి రావడానికి ఇష్టపడరు, భౌతిక ప్రపంచంలో మనని పడేస్తారనమాట. అప్పుడు మన మేనత్త ఆధీనంలో డిసిప్లిన్ లో ఆవిడ దగ్గర పనిష్మెంట్ కి త్రిశూలం ఉంటుంది. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక క్లేశాలు వాటితో ఆవిడ పొడుస్తుంది అనమాట. పొడిస్తే ఎన్నో జన్మల తర్వాత బుద్ధొచ్చి నేను ఇంటికి వెళ్ళి గుడ్ బాయ్ లా ఉంటాను, గుడ్ గర్ల్ లా ఉంటాను, నాన్న చెప్పినట్టు వింటాను, అమ్మ చెప్పినట్టు వింటాము అంటాం. అప్పుడు మళ్ళీ మనం కృష్ణుడి జ్యూరిస్డిక్షన్ లోకి వస్తాం అనమాట. సో ఈవిడ పాపం ఆవిడకి ఏమన్నా మన బాధ పెట్టడం ఇష్టమా? లేదు. మరి అమ్మా నాన్న మాట వినని పిల్లలు వాళ్ళకే వాళ్ళు చేటు చేసుకుంటారు. అవునా? అమ్మా నాన్న తన వెల్ విషర్స్ అని తెలుసుకోవాలి పిల్లలు అని ఎలా అయితే డిసిప్లిన్ చేసే అత్తయ్యో పెద్దమ్మో తాపత్రయపడతారో, అలాగే మన ఈ ఈ విష్ణుమాయా దేవి అయిన సుభద్రమ్మ లేకపోతే పార్వతి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మనం డిసిప్లిన్ అయ్యి దేవదేవుడికి సరెండర్ అవ్వాలి అని. సో దేవి త్వం విష్ణుమాయాపి మోహయంతి చరాచర పద్మాసన సంస్థాసి విష్ణు భావానుసారిణి జయదేవి భక్తిదాత్రి ప్రసీద పరమేశ్వరి. అమ్మా నా ఎందు ప్రసన్నురాలి అవ్వు. ఆవిడ భక్తిని ఇవ్వగలుగుతా. వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఇది కావాలి అది కావాలని నిహం అడుగుతారో పార్వతీ పరమేశ్వరులు వాళ్ళకి అవి ఇస్తారు. ఇవేవి వద్దు మాకు అనుకునే వాళ్ళకి వాళ్ళ బాస్ అయిన దేవదేవుడి యొక్క భక్తిని వాళ్ళు ప్రసాదిస్తారనమాట. తలపున శివుడును పార్వతి వెదుకగా తారక బ్రహ్మము రాఘవుడు. వాళ్ళు వాళ్ళ బాస్ కి మన రెఫర్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటి, వీళ్ళు మన గోపికలు పాడతారే, కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమే కురుతే తథ. ఆ నందగోపసుతుడిని నేను పతిగా కోరుకుంటున్నాను, నాకు ఇవ్వు అని వీళ్ళు కాత్యాయని దేవిని అడుగుతున్నారనమాట. ఆవిడ ఏ వరాలైనా క్విక్ గా ఇస్తుంది. కాబట్టి మన దేవతలందరూ కూడా మనకి కావాల్సిన వరాలు తొందరగా ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దేవదేవుడినివ్వు అని అడగాలన్నమాట. మనకి మిగతా కోరికలన్నీ దేవదేవుడిని అడగాలి. ఎందుకంటే ఆయన ఏది పడితే అది ఇవ్వడు. మంచిదైతే ఇస్తాడు, వీళ్ళకి ఇది హాని అంటే ఇవ్వకుండా ఆపేస్తాడు. కాబట్టి దేవతలందరినీ ఏమో శుద్ధ భక్తి, దేవదేవుడి చరణాలయందు అనురక్తి మాత్రమే కోరుకోవాలి. దేవదేవుడి దగ్గరికి వెళ్ళి మీ లిస్ట్ అంతా సబ్మిట్ చేయండి, పర్వాలే. అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారది తీవ్రైన భక్తి యోగేనా అన్నారు. ఎందుకంటే మీరు అడిగినవన్నీ ఆయన ఇవ్వరు. నువ్వంటే ఎంత ఏమున్నా నీకు టాన్సిల్స్ నొప్పిగా ఉన్నప్పుడు అమ్మ ఎలా అయితే ఐస్ క్రీమ్ కొనిదో, నీకు టాన్సిల్స్ తగ్గిపోయాక నువ్వు మర్చిపోకుండా అమ్మ నీకు ఎలా అయితే ఐస్ క్రీమ్ కొనిస్తుందో, దేవదేవుడు నువ్వు ఏం కావాలంటే అది అడిగినా నీకు అది మంచిది కాకపోతే ఆయన ఇవ్వడు. కాబట్టి ఆయన అడగడం సేఫ్ అనమాట. నాకు ఇది మంచిదైతే ఇవ్వు స్వామి అని ప్రార్థించి, నన్ను ఇది నీకు దగ్గర చేసేదైతే ఇవ్వు స్వామి అని ప్రార్థించి ఆయన మనం అడగచ్చు అనమాట. సో మనం ఈ సుభద్రమ్మని ఏం అడుగుదామంటే, ఓ భక్తిదాత్రి ప్రసీద పరమేశ్వరి, అందరికీ భద్రము చేకూర్చేది. సుభద్ర అంటే అందరికీ భద్రము చేకూర్చేది, అందరికీ మంగళాన్ని ప్రసాదించేది. ఎలా మంగళాన్ని ప్రసాదిస్తుంది? వాళ్ళ అన్నయ్య దగ్గరికి చేర్చడం ద్వారా. జయదేవి భక్తిదాత్రి ప్రసీద పరమేశ్వరి జయదేవి సుభద్రే త్వం సర్వేషాం భద్రదాయిని. ఇంకా ఈవిడ ఏం చేసింది తెలుసా? ఈవిడ తపస్సు చేయడం వల్లే అసలు మన వరకు మహాప్రసాదం లభించింది. సో పార్వతీదేవి వచ్చి ఏ విధంగా తపస్సు చేసింది, విమలాదేవిగా అక్కడ ఎందుకు అవతరించింది, మనకి మహాప్రసాదాన్ని ఎలా సంపాదించి పెట్టింది, ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఈ 2 శ్లోకాలు ఇంకొకసారి చదువుదాం. దేవి త్వం విష్ణుమాయాపి మోహయంతి చరాచర పద్మాసన సంస్థాసి విష్ణు భావానుసారిణి జయదేవి భక్తిదాత్రి ప్రసీద పరమేశ్వరి జయదేవి సుభద్రే త్వం సర్వేషాం భద్రదాయిని.